కానీ మీ సన్నిధిలోనికి వచ్చి నేర్చుకోవటమే మనకి కష్టంగా ఉంది. ఆ బలహీనతను వారు అధిగమించాలి తండ్రి. అందుకై మమ్మల్ని వాడుకోండి. పరిశుద్ధాత్మీయ తోడుని అనుగ్రహించండి తండ్రి. మరి ప్రారంభంలో నిర్ణయించుకున్నటువంటి సమయానికి సకాలంలో క్రమశిక్షణతో మీ సన్నిధిలో చేరి ప్రార్థించి పాట పాడి మీ మాటలను ధ్యానించుకున్నాం. దినములు గడుస్తున్న కొలది అది సహజమేనేమో అన్నట్లుగా మీ పిల్లలలో ఆ ఆసక్తి తగ్గుతున్నది, ఆ సమయ పాలన తగ్గుతున్నది, ఆ పని ఆ ఆరాటము తగ్గుతున్నది. తండ్రి, ఇది మాకు మంచిది కాదు. జాగ్రత్త పడాలని మా ఆశ. అందుకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా ఆలోచించి గ్రహించగలిగేటువంటి కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మీయతో మేము అందరికీ ఉంచుమని మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. మనం ఆలోచించేటువంటి అంశం, దేవుడు మనుషులకు కనబడతాడా, మనుషులతో మాట్లాడుతాడా? దేవుడు మనుషులకు కనబడతాడా, మనుషులతో మాట్లాడుతాడా? దేవుడు మనుషులకు కనబడతాడా, మనుషులతో మాట్లాడుతాడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనుషుల కోసం ఎంతో చేసినటువంటి దేవుని కోసం మనుషులు బ్రతకవలసినటువంటి తరుణంలో ఆ మనుషులు తన అవసరాల కోసమై తనకు అనుకూలముగా ఇంకా దేవుణ్ణి వాడుకోవాలనుకోవటం అన్యాయం. ఇకపోతే ప్రియులరా, మనుషులలో గొప్పవారుగా గొప్ప బోధకులుగా చలామణి కావటానికి వారి స్వార్థముతో మనుషులు చూడలేనటువంటి దేవుణ్ణి చూశామని, మాట్లాడలేనటువంటి దేవునితో మాట్లాడామని అబద్ధాలు చెప్పి అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేస్తున్నారనటంలో ఎంత మాత్రము కూడా సంశయము లేదు. ప్రియులారా, దేశంలోనే గొప్ప బోధకులుగా చలామణవుతున్నటువంటి వారిలో నుండి ప్రారంభమైనటువంటి ఈ జాస్తి సామాన్య భక్తుల వరకు పాకింది. చిన్ననాడే నా కూతురు చనిపోయింది, పరలోకం చేరింది. దేవుని పిలుపు మేరకి ఆ నా కూతుర్ని చూడటానికి
సెవరల్ టైమ్స్ ఉపయోగించినటువంటి పదం అండి అది, భయంకరం. సెవరల్ టైమ్స్ నేను ఆ హెవెన్కి వెళ్ళాను అని చెప్పి దేవుణ్ణి చూశాను, దేవునితో మాట్లాడాను, ఆ కూతుర్ను కలుసుకున్నాను. అంత మాత్రమే కాదు, అపోస్తలులైనటువంటి ఆ పేతురు గారితో, ఆ పౌలు గారితో నేను ముచ్చటించాను. ఎంతో అద్భుతమైనటువంటి ఆ వాతావరణాన్ని నేను ఆస్వాదించాను. నా కన్న తండ్రితో కలిసి నేను జీవించాను అని మోసపు మాటలు మాట్లాడినటువంటి, వారి పబ్బం గడుపుకోవటానికి, వారి ప్రతిష్ట, వారి ఇమేజ్ని పెంచుకోవటానికి వేసినటువంటి ఎత్తుగడే అని చెప్పటంలో ప్రియులారా ఏమాత్రమూ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి, మనం ధ్యానించబోయేటువంటి మాటలలో ఆ సారాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇక వారి మాటలు విన్నటువంటి ఈ అమాయకులైనటువంటి సామాన్య ప్రజలు, వారు దేవుణ్ణి చూశారు, దేవునితో మాట్లాడారు, మనల్ని ప్రార్థించమన్నారు, మనల్ని కనిపెట్టమన్నారు. బహుశా ప్రార్థించి కనిపెడితే మనం కూడా దేవుణ్ణి చూడగలుగుతామేమో, దేవునితో మాట్లాడగలుగుతామేమో అని మనసులో పట్టుకుని పదే పదే మననం చేసుకుంటూ కనిపెడుతున్నటువంటి ఆ తరుణములో మానసిక ఆ భావనకి లోనైనటువంటి వారు ఆ కలలలోనూ దర్శనాలలోనూ మేము దేవుణ్ణి చూశామని, దేవునితో మాట్లాడామని భ్రమపడుచున్నటువంటి వారు మరెంతోమంది. ఇలాంటి తరుణములో వాస్తవానికి దేవుణ్ణి చూడగలరా, దేవునితో మాట్లాడగలరా అని మనం చూస్తే పరిశుద్ధాత్ముడే వ్రాయించినటువంటి ఆ లేఖనాలని మనము మనసు పెట్టి పరిశోధన చేయగలిగినట్లయితే అసలు విషయం మనకి బోధపడుతుంది. కనుక ప్రియులారా, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ అని మనం చదువుకున్నాం. ఆత్మ అనంటే ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక పదార్థమా? ప్రియులారా, ఆత్మ అనేది శక్తి అయిన ఒక వ్యక్తి. ఆత్మ అనేది శక్తి అయిన ఒక వ్యక్తి. ఈ శక్తి అయినటువంటి వ్యక్తి కంటికి కనబడుతాడా అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, మామూలుగానే శక్తిని గురించినటువంటి నిర్వచనం మనకు తెలుసు, శక్తిని గురించినటువంటి ఉపమానం మనకు తెలుసు. ఆ శక్తిని మనం చూడలేము, ఆ శక్తిని అనుభవిస్తామే తప్పితే ఆ శక్తిని మనము కళ్ళతో చూడలేము అనేది మనం ఎరిగినటువంటి విషయం. ప్రియులారా, ఆ శక్తి అయినటువంటి దేవుణ్ణి గురించి మనం ఒక మాట ధ్యానించగలిగితే ఈ పూట కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఇక్కడ వ్రాయబడినటువంటి పదమునందు మనము దృష్టి సారించగలిగితే క్రీస్తును గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఆ క్రీస్తు ఎలాంటి స్వరూపము కలిగి ఉన్నాడో చెబుతున్నాడు. ఇక్కడ ఎలాంటి స్వరూపము కలిగి ఉన్నాడట అనంటే అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు.
అదృశ్య దేవుని స్వరూపి. ఏ స్వరూపి? అదృశ్య దేవుని స్వరూపి అన్నారు. అదృశ్య అనంటే కనబడేదనా, కనబడనిదనా? కనబడనిది. కనబడని దేవుడు అని అంటున్నాడు అక్కడ. అదృశ్య దేవుని స్వరూపము క్రీస్తుది అని అంటున్నాడు. అదృశ్య దేవుని స్వరూపము క్రీస్తుది అని అంటే ఇంతకీ దేవుని స్వరూపం అనేది దృశ్యమైనదా అదృశ్యమైనదా అనంటే అదృశ్యమైనది. అంటే దేవుడు కనబడని వాడు అని అంటున్నాడు. అవునా? దేవుడు కనబడడు అని చెప్తున్నాడు. కనబడనటువంటి దేవుడు మనకెలా కనబడుతున్నాడు? కనబడడు అని చెప్పబడినటువంటి ఆ దేవుడు మనకెలా కనబడుతున్నాడు? ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి సరి అయినటువంటి సమాధానాన్ని పరిశోధించగలగాలి. ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపి. ఇంతకీ యేసుక్రీస్తు స్వరూపం ఎలాగుంది? యేసుక్రీస్తు స్వరూపం ఎలాగుంది ఇంతవరకు ఎవరైనా చూశారా? లేదా చూస్తున్నారా? చూడబోతారా? ఒకవేళ యేసుక్రీస్తు స్వరూపము మనకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా క్రీస్తు స్వరూపము దేవుని స్వరూపమే గనక, దేవుని పోలిన స్వరూపమే గనక దేవుని స్వరూపం కూడా మనకి తెలిసిపోతుంది. ఇంతకీ క్రీస్తు స్వరూపము ఏమై ఉన్నది? ఆ స్వరూపాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతాము అని మనం ప్రశ్నించి బైబిల్ని వెతికినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియులరా, 2వ వచనము. 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే ఎలాంటి వారముగా ఉండబోచున్నాము, ఎలాంటి వారముగా మారబోచున్నాము, ఏమై ఉండబోచున్నామో అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. అంటే మనకు తెలియపరచబడలేదు లేదా చూపబడలేదు. మనము ఏమై ఉన్నామో, మళ్ళీ చదివితే, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు? క్రీస్తు యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగానైతే ఉంటాడో ఆ ఉన్న రూపాన్ని అప్పుడే చూస్తాము అని అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు ఎవరు చూడలేదని, ఏమండి? అప్పటికి యోహాను గారు రాస్తున్నప్పటికీ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి రాస్తూ, ఇదిగో మీరు ఏం కాబోచున్నారో అది మీకు ప్రత్యక్షపరచబడలేదు, తెలియపరచబడలేదు. అలాగే క్రీస్తు యొక్క ఒరిజినల్ స్వరూపమేదో మీరింకా చూడలేదు. అయితే
ఆయన మరలా రాబోచున్నాడు కదా, వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు కదా, ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం చూస్తాము కదా. ఆయనను చూసినప్పుడు ఆయన ఎలాగనైతే ఉండబోచున్నాడో, ఎదుగో ఆయన వచ్చేటప్పటికీ సిద్ధపడుచున్నటువంటి మనము కూడా ఆయన వలనే ఉండబోచున్నాము అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఆ సీక్రెట్ మాత్రం ఓపెన్ అప్ అవ్వట్లేదు. క్రీస్తు దేవుని స్వరూపి, దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటో ఇప్పటి వరకు మనకు తెలియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగనైతే ఉండబోచున్నాడో మనమును అలాగనే ఉండబోచున్నాం. అంటే దేవుణ్ణి పోలి క్రీస్తు ఉండబోచున్నాడు, క్రీస్తుని పోలి మనం ఉండబోచున్నాము. కానీ ఆ రూపం ఏంటో మాత్రం సీక్రెట్. ఆ రూపం మాత్రము సీక్రెట్ అంటున్నాం. దేవుణ్ణి పోలి క్రీస్తు ఉంటాడు, క్రీస్తుని పోలి మనం ఉండబోచున్నాం. ఆ దేవుని రూపమేదో ఆ క్రీస్తు రూపమేదో అది మాత్రము సీక్రెట్ అంటున్నారు. అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగనైతే ఉండునో మనమును అలాగున ఉందుము. అంటే చూడండి, ఎలా మనం ఆలోచిస్తే ఏ విధంగా మనకు అర్థమవుతున్నది చూడండి పిల్లలు. మనకు అది ఏ విధంగా అర్థమవుతుంది అంటే, దేవుడు ఆత్మై ఉన్నటువంటి ఆయన అదృశ్యుడు. అదృశ్యమైనటువంటి ఆ రూపం ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. అంతెందుకండి, మన స్వరూపం మనకే తెలియదు తెలుసా? ఏమండి, నా స్వరూపం నాకే తెలియదు. అలాంటిది క్రీస్తు స్వరూపము ఎలా తెలుసు నాకు? అంతకు మిక్కిలి దేవుని స్వరూపము ఎలా తెలుసు? అది ఆత్మ అని మాత్రమే తెలుసు. కానీ ఆ ఆత్మ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. ఆ ఆత్మ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. శరీరములు తెలుసు మనకి, శరీరములు ఎలాగుంటాయో తెలుసు మనకి. ఏమండి, ఆత్మ అని తెలుసు మనకి. కానీ ఆ ఆత్మలు ఎలాగుంటాయో మనకి తెలియదు అన్నమాట. మరి ఇంతకీ ఆ దేవుని స్వరూపముని ఎరిగిన వారెవరైనా ఉన్నారా? ఆ దేవుణ్ణి చూసిన వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించి యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభువు తప్ప మరి ఎవడును దేవునిని చూడలేదు. అంటే చూసిన వారెవరు? యేసుక్రీస్తు. చూడని వారెవరు? చూడని వారెవరు? మనం చూడలేదు, దినకనరు చూసిందా? చూడని వారెవరు? మనం చూడలేదు, కేపాల్ చూశాడా? నరా అంటే కేపాల్ నరుడు కాదా? ఇలారా ఇప్పుడు ఇక్కడ ఉపయోగించినటువంటి పదాన్ని చూస్తే ఎంత బాగుంది చూడండి. 46వ వచనం కదా, 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. మరి ఎవడును చూచి ఉండలేదు. ఇది పాస్ట్ టెన్స్. ఎప్పటికీ? ఈ పుస్తకం రాసేటప్పటికి. ఇది రాసింది ఎప్పుడు? 96లో, ఫస్ట్ సెంచరీ. 96 అంటే యేసు ప్రభు తప్ప మరి ఎవడునూ చూచి ఉండలేదు అనంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అనంటే
ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వరకు వారెవరునూ చూడలేదు. అంతేనా? ఆదాము చూడలేదు, మోషే చూడలేదు, అబ్రహాము చూడలేదు, ఏలియా చూడలేదు. అవును, ఆ పరంపరలో సమూయేలు చూడలేదు. అవునా? ఇంకా ఇర్మియా చూడలేదు, యెషయా చూడలేదు, చివరికి మలాకి చూడలేదు, యోహాను కూడా చూడలేదు. ఇది క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి భక్తులు, ఆ భక్తుల యొక్క పరిస్థితి. భక్తులే చూడలేదు, ఇంకా ఆ భక్తులు ఏం చూస్తారు? అవునా? యేసుక్రీస్తు తప్ప మరి ఎవడును అనంటే అది ఆదాముకు వర్తిస్తుందా లేదా? అబ్రహాంకు వర్తిస్తుందా లేదా? అవును, దావీదుకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది. ఎవరు చూడలేదు. రైట్. ఇక క్రీస్తు శకము యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ భక్తులు తప్పించుకోవచ్చు. ఇక్కడ రాసింది నీకు అర్థమైందా? ఇది ఎప్పుడు రాయబడింది? ఇది పాస్ట్ టెన్స్ కదా, అంటే ఇది రాసేటప్పటికీ అంతకు ముందున్నటువంటి భక్తుల గురించి రాయబడిందే కానీ మా గురించి కాదు కదా అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు క్రీస్తు శకములో ఉన్నటువంటి భక్తుల గురించి మనం ఆలోచించుదాం. రైట్. వారిని గురించి ఆలోచిస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో నుండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో నుండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఇది పాస్ట్ టెన్స్. అవునా? మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. తర్వాత ఎవడును చూడనేరడు. ఇది ఫ్యూచర్. 96కు గతం ముచ్చట ఉంది, ఆ తర్వాత ముచ్చట కూడా ఉంది. చూడనేరడు. చూడనేరడు అంటే ఇంగ్లీష్లో ఏమంటామండి? ఇంపాసిబుల్ కదా. అవునా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ ఎలా చేశారండి వీళ్ళు? ఏంటది ఇంపాసిబుల్? ఓహో, అపజ్ఞానులండి, మేధావులు. ఆహా, కొత్తగా విన్నాను. కరెక్టే. అతి తెలివి అంటారు కదా దీన్ని. అతి తెలివి. ఇంకా దీనికి మంచి పదం ఉంది, అతికే తెలివి కదా. రైట్. ఏమండి ఎవడును చూడలేదు, ఎవడును చూడనేరడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రియులారా? ఎట్ ది టైం మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆలోచిస్తే, భక్తులు ఎవరైనా దేవుణ్ణి చూడగలరా, చూశారా, ఇప్పుడు చూడగలరా, లేదా చూడబోతారా అనంటే మానవ మాతృడైనటువంటి వాడెవడును చూడలేదు, చూడలేడు, చూడబోడు. అవునా? చూడలేదు అంటే ఇది ఫస్ట్ సెంచరీలో చెబుతున్నటువంటి మాటను బట్టి కాబట్టి ప్రియులారా, అప్పటికి ఫస్ట్ సెంచరీ ఒక మిడిల్ ఆఫ్ ది పాయింట్, అది మిడిల్ ఆఫ్ ది పీరియడ్. అవునా? ఆ మిడిల్ ఆఫ్ ది పాయింట్ అది. ఆ పాయింట్ నుండి వెనకకు చెప్తున్నాడు ఎవడును చూడలేదు అని. ఆ పాయింట్ నుండి ఇక ముందుకు చెబుతున్నాడు ఇంకెవడును చూడనేరడు అని. ఇప్పుడు ఇది పలికిన 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నాం దాన్ని మనం. ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పటి వరకు ఎవడును చూడలేదు,
ఇప్పుడు ఎవడు చూడలేడు, ఇక ముందు చూడబోడు. ఇక ముందు చూడబోడు. ఇంత ఖచ్చితంగా, ఇంత క్లారిటీగా పరిశుద్ధాత్ముడు రాయిస్తే ఏమని రాయించాడు పరిశుద్ధాత్ముడు? చూడలేడు అని అన్నాడు, చూడలేదు, చూడబోడు అని అన్నాడు, చూడనేరరు అని అన్నాడు, చూడనేరడు అన్నాడు. చూడనేరడు అని పరిశుద్ధాత్ముడు రాయిస్తే మేము చూశామని చెబుతున్నటువంటి వీళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారా, పరిశుద్ధాత్మకు అనుకూలంగా మాట్లాడిన వారా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. మీరే చెప్పాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడి యొక్క పరిస్థితి ఏంటి అసలు? వానికి ఇక్కడ క్షమాపణ లేదు, వాడు వెళ్ళిన చోట కూడా క్షమాపణ లేదు. మరి ఎక్కడను క్షమాపణ లేనటువంటి వీడు ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. పాపాలకు క్షమాపణ లేనటువంటి వాడు శాశ్వత కాలం పాపే, అంతేనా? శాశ్వత కాలం పాపి. పాపి పరలోకం వెళ్తాడా, నరకం వెళ్తాడా? నరకం వెళ్తాడు. అంటే దేవుణ్ణి చూశామని కోతలు కోసిన ఈ భక్తులందరూ ఈరోజు ఎక్కడున్నారని చెప్పొచ్చు? ఖచ్చితంగా నరకంలో ఉన్నారు. నరకంలో ఉన్నవారు మరి ఎన్నడైనా దేవుణ్ణి చూస్తారా? శాశ్వతంగా చూడడు. చూశామని డబ్బాలు కొట్టుకున్న వీరు ఎంత ప్రమాదంలో పడ్డారంటే మరెన్నటికి చూడలేనటువంటి ప్రమాదములో పడిపోయారు. ఇదండి ఘనత వహించినటువంటి భక్తుల చరిత్ర. చూశామని చెప్పినటువంటి వారి యొక్క చరిత్ర. మోషేను గురించినటువంటి సందర్భాన్ని తీసి కొంతమంది సంశయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బ్రదర్, మోషే గారు చూశారు కదా. మోషే గారు ఏం చూశారంటే దేవుణ్ణి చూశాడు. అసలు అక్కడ చూడండి, అక్కడ ఏముంటుంది అసలు? నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఇంకా మీదికి వెళ్ళి ఆ పారాగ్రాఫ్ మీద నుండి చదువు. నా మంచితనం అంతా కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసినను, నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మోషే దేవుణ్ణి అడిగింది ఇంతకీ నిన్ను చూపెట్టమన్నాడా, నీ మహిమను చూపెట్టమన్నాడా? నేను వేరు, నా ప్రభావం వేరు. అవునా? నేను వేరు, నా ఉలుకు వేరు. అవునా ప్రియులారా? మోషే దేవుణ్ణి అడిగింది దేవుని మహిమను. మహిమ అనంటే ప్రియులారా అది ఒక ప్రభావశీలమైనది. అంటే ఇదిగో కరెంటు యొక్క ఉనికి ఎలాగుంటుంది అనంటే, కరెంటు యొక్క ప్రభావం ఎలాగుంటుంది అనంటే, ఇదిగో కరెంటు ఒక వైరు గుండా వెళుతున్నప్పుడు ఒక క్షేత్రం ఏర్పడుతుంది చూడండి. ఒక క్షేత్రం ఏర్పడుతుంది. అది పవర్. అది కంటికి కనబడదు. కానీ ఆ క్షేత్రము ఎంత మేరకైతే ఉంటుందో అంత మేరకు దాని ప్రభావం ఉంటుంది. అలాగే దేవుని యొక్క మహిమ అంటే ఆ తేజస్సు, ఆ ప్రభావము అనేది
కొంత మేరకి విస్తరించి ఉంటుంది. అది కూడా ఆ మహిమను ఎంతవరకు కనపరుస్తాడు అనంటే మనల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకైతే తట్టుకోగలుగుతామో అంత మేరకే దానిని ప్రభావితం చేస్తాడు. మోషే అడిగింది దేవుని యొక్క మహిమను కనపరచుమని. ఓకే, రైట్. తర్వాత ఇంకా చదువు కిందికి వెళ్ళండి. తండ్రి, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, నీ మహిమను నాకు చూపమనగా 19వ వచనం, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ఏమంటున్నాడండి? ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. కానీ సోకాళ్ళు భక్తుల యొక్క సాక్ష్యాలు మీరు విన్నారా అండి? ఎప్పుడైనా విన్నారా? నేనే అంటున్నాను. రాత్రే విన్నారు. ఏమన్నారు? ఒకసారి ఏమన్నారో ఒకసారి చెప్పి. ఎందుకంటే మరి మేము ఇన్ని చాలా రోజులు అయింది, కొంచెం లేటెస్ట్ లేట్ న్యూస్. ఎమ్మెల్యే కొడుకు అనంతపురం. దేవుడు ఆయనతో మాట్లాడి కనబడకనే కనబడి మాట్లాడాడు. ఏదో చేస్తున్నప్పుడు పిలుచుకున్నాడు, మాట్లాడిండు. రైట్. బతికే ఉన్నాడా చచ్చిపోయినా? బతికే. కానీ ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ అంటే తమ్ముడు చెప్పింది ఒక ఉదాహరణ. ఇలాంటివి కోకొల్లలో, ఇలా సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళు కోకొల్లడు. మేము దేవునితో మాట్లాడాము, దేవుణ్ణి చూశాము, దేవుణ్ణి స్పృశించాము, దేవుణ్ణి హత్తుకున్నాము, దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నాము, దేవుడు తన కౌగిటిలోనికి తీసుకున్నాడు, దేవుడు తన చేయితో ఎత్తి పట్టుకున్నాడు మమ్మల్ని. రకరకాలైనటువంటి సాక్ష్యాలు చెప్పినటువంటి వారు ఉన్నారు. వింతేంటంటే వారందరూ బ్రతికే ఉన్నారు. ఎందుకు వింత అంటున్నానంటే ఇక్కడ ఏమన్నాడు? నన్ను చూసిన నరుడు ఎవడును బ్రతకలేడు అని అన్నాడు. నన్ను చూసి ఎవడు బ్రతకలేడు అని అన్నాడు. అంటే ఒకవేళ ఎవడైనా చూస్తే వాడు బ్రతకడు. అవునా? ఇది కండిషన్. ఎవడైనా చూస్తే వాడు బ్రతకడు. బ్రతికాడంటే చూడలేదు. మరి చూశానన్న ఇతను బ్రతికి ఉన్నాడంటే మతలబేంటి? అతడు చెప్పింది సత్యమా అసత్యమా? పచ్చి తప్పు. ఏమంటే ఒక అన్యుడు అబద్ధాలు ఆడుతున్నాడంటే ఏదో అనుకోవచ్చు, ఉపేక్షించవచ్చు. కానీ భక్తులమని చెప్పుకుంటూ, బోధకులమని చెప్పుకుంటూ, సాక్ష్యాల పేరట పచ్చి బూటకాలాడుతున్నటువంటి వీరికి అసలు క్షమాపణ ఉందా? ఎందుకంటే తెలుసు కదా వీళ్ళకి ఏమని, భక్తులు అబద్ధాలు ఆడకూడదు. ఆడచ్చా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి. భక్తులు అబద్ధాన్ని ఆడకూడదు. ఇంకొకటి, లేని మాటను పుట్టించకూడదు. ఏమన్నా? లేని మాటను పుట్టించకూడదు. మరి వీరేంటండి ఇలా అంటే వీరు పూర్తిగా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారండి. పరిశుద్ధాత్మునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారండి. యాంటీక్రైస్ట్ అంటే ఎవరు? రాబోతున్నాడు అని అంటున్నారు. ఇదిగో వచ్చాడు అని చెప్పేసి ఎవడినో చూపెడుతున్నారు. అసలు దేవునికి, పరిశుద్ధాత్మునికి, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వీరే క్రీస్తు విరోధులు.
వీరే క్రీస్తు విరోధులండి. అంటే ఇలా వాళ్ళకి ఎలాగుంది మనకు తెలుసు కదా. అన్నా దొంగే అదిగో దొంగ 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 అని అంటారు. అంటే దృష్టి మళ్లించటానికి. అవునా? మరి అసలు గజ దొంగ ఎవరు? ప్రియులరా, వీరి అసలు దొంగలు, వీరి అసలు దొంగ. ఏమండి, నన్ను చూసి ఏ నరుడును బ్రతకనేరడు అని అన్నాడు. చూడండి, నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడా నేను. 21వ వచనం, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా. ఏమండి, నేను దాటి వెళ్ళుచుండగానన్నాడా, నా మహిమ దాటి వెళ్ళుచుండగానన్నాడా? నా మహిమ, నేను ఎక్కడో ఉంటాను, నా ప్రభావం అంత దూరం వస్తుంది అంతే. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును అంటే నా మహిమను కూడా డైరెక్ట్ కాదు, నా మహిమ నిన్ను దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత అల్లంత దూరం వెళ్ళిన తర్వాత అలా వెళ్ళిపోతున్నటువంటి దాని బ్యాక్ను నీవు చూస్తావు అని అన్నారు. అవును, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. నన్ను చూడచాలు, నా మహిమను నీకు కనపరిచేదను, అది కూడా కొంత ఆ వెనక భాగాన్ని నీకు కనపరిచేదను. అంటే ఆ ప్రభావం యొక్క ఆ ఉనికి యొక్క ఆ మహిమ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం నీకు అలా టచ్ చేస్తావు. అంటే నువ్వు దాన్ని అలా చూసి చూడనట్టుగా చూస్తావు. అంతవరకే మోషేకు పర్మిట్ గ్రాంటెడ్ చేశాడు. అంత మాత్రమే గ్రాంటెడ్ చేశాడు. ఎంత చూడగలిగాడు ఇప్పుడు మోషే? దేవుని యొక్క మహిమా ప్రభావమును వెనుక వైపున కొంతమేరకి చూడగలిగాడు. దేవుణ్ణి చూడలేదు ఆయన, దేవుణ్ణి చూడలేదు. రైట్, ఇది చూచుటను గురించినటువంటి సందర్భం. ఇక మాట్లాడుటను గురించి వస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనమును మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనములో నుండి, మరియు నన్ను పంపినటువంటి తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరాన్నే వినలేదట. ఇది కూడా ఎప్పటికి ఏ పీరియడ్ తీసుకోవాలి? ఈ వచనాన్ని, ఈ టైం ఏ పీరియడ్ తీసుకోవాలి? ఆదాము మొదలుకొని యోహాను వరకు. అవునా? యోహాను వరకంటే ప్రియులరా, యోహాన్నే మెన్షన్ చేయకండి. అక్కడ యోహాను తరములో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. యోహాను తరములో ఏమండి అపోస్తలులు కూడా ఉన్నారు, మర్చిపోకూడదు. యోహాను తరములో అపోస్తలులు కూడా ఉన్నారు. అంటే మొదటి శతాబ్దపు ప్రజల వరకి అంతని అర్థం. అవునా? అప్పటి వరకు ఎవరునూ ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే ఆయన మాటలు కూడా వినలేదండి. ఆయనను చూడలేదు, కనీసం ఆయన మాట కూడా వినలేదు. ఎవరు? ఆదాము వినలేదు, యోహాను గారు కూడా వినలేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి భక్తులు ఎవ్వరు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. మరి దేవుని యొక్క స్వరం వినకుండా దైవాలోచనలు వీరికి ఎలా వచ్చినట్లు?
పైగా ఏదైనా తోట సందర్భం చూసుకున్నా మాట్లాడినట్టే అనిపిస్తుంటుంది. సింధూర వృక్షం యొద్ద అబ్రహాము గారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని గమనించిన దేవుడు నేరుగా అబ్రహాంతో మాట్లాడినట్లే అనిపిస్తూ ఉంటుంది. అవును, ఇలా ఏలియాను గురించి ఆలోచించినా మాట్లాడినట్టే అనిపిస్తుంది. దావీదు గారిని గురించి ఆలోచించినా మాట్లాడినట్టే అనిపిస్తుంది ప్రత్యక్ష ఆ వచనాలన్నీ చూస్తూ ఉంటే. మరి అక్కడేమో మాట్లాడినట్లుగా రాసి, మరి ఏకవచనాలలో అసలు చూడలేదు మాట్లాడలేదు అని కొట్టిపాడేశాడేంటి? అంటే దీని మతలబ్ ఏంటి? అసలు దీని మతలబ్ ఏంటి? ఇంతకు మాట్లాడినట్లా మాట్లాడనట్లా ఇందులో ఏ మాట ప్రామాణికం? మరి పోనీ బైబిలే విభేదిస్తుందా? అవునని చెప్పి కాదంటుందా, లేదా కాదని చెప్పి అవునంటుందా? ప్రియులారా, బైబిల్ విభేదించడానికి వీల్లేదు, అవునని చెప్పి కాదనడానికి వీల్లేదు. ఇందులో ఏదో మతలబు దాగి ఉండి ఉంటుంది. ఏంటా మతలబు? ఛేదించేటువంటి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో నుండి, పూర్వకాలమునందు నానా సమయములలోను. అంటే ఏ సమయం ఇది? పూర్వకాలము అని అన్నాడు, నానా సమయము అని అన్నాడు. పూర్వకాలం అంటే ఇది రాసినప్పటికీ పూర్వకాలం, అంతేనా? అంటే మొదటి శతాబ్దమునకు ముందున్నటువంటి పూర్వకాలం. నానా సమయాలలో అంటే అది ఆదాము సమయం కావచ్చు, అబ్రహాము సమయం కావచ్చు, ఏలియా సమయం కావచ్చు, దావీదు సమయం కావచ్చు, అది నానా సమయం. పూర్వకాలం అంటే టోటల్ డ్యూరేషన్, టోటల్ పీరియడ్. అది ఏదది? ఆదాము మొదలుకొని మలాకి వరకు, లేదా యోహాను వరకు, అది పూర్వకాలం అంది. నానా సమయాలలో అంటే పర్టికులర్గా ఆయా సందర్భాలు ఉంటాయి కదా, అంటే దావీదు ఆదాము గారి సందర్భం, అబ్రహాం గారి సందర్భం, దావీదు గారి సందర్భం, ఇలా ఉంటాయి కదా, అలా అన్నమాట. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. పూర్వకాలమందు నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు అని అంటున్నాడు. ఈ రోజులలోనైతే యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు మనతో. ఆ రోజులలో ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు దేవుడు. అంటే జనులందరితో కాకుండా సెలెక్టెడ్ పీపుల్స్తో. సెలెక్టెడ్ పీపుల్స్ అంటే ఆ రోజు ప్రవక్తలు. ఈ మొదటి శతాబ్దంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా ప్రజలతో మాట్లాడాడు అని అంటున్నాడు. అంటే ప్రవక్తలతో మాట్లాడినట్లేనా? మరి ప్రవక్తలతో మాట్లాడినట్లేనా? రెండో అధ్యాయంలోనికి వస్తే పిల్లరా, 2వ వచనములో నుండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అని అన్నాడు. వాక్యం అంటే దేవుని మాట కదండి. వాక్యం అంటే దేవుని మాట. ఈ మాట ఎవరి ద్వారా పలకబడింది అని అంటున్నాడు? దేవదూతల ద్వారా పలకబడింది. ఓకే, అంటే ఒక హింట్ వస్తుంది. అంటే దేవుడు మాట్లాడాడు, ఆ మాట దేవదూతల ద్వారా మాట్లాడాడు అని చెప్తున్నాడు. అయినా స్పష్టత ఇక్కడ రావటం లేదు. ఆ స్పష్టత రావటానికి ఈ క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి భక్తులలో మేటి భక్తుడు ఎవరు అనంటే మోషే. ఓకే, క్రీస్తు తదనంతరపు భక్తులలో మేటి భక్తుడు ఎవరు అంటే క్రీస్తు. ఓకే, క్రీస్తు. రైట్. ఇప్పుడు ఈ ఇద్దరిని
మనం దేవుడు జనులతో మాట్లాడా లేదా అనేటువంటిది తేల్చుకోవటానికి ఈ ఇద్దరి సందర్భాలని మనం బయటికి తీసుకుందాం. మొదటగా మోషే గారిది మనం ఆలోచించుదాం. రైట్. మోషే గారి యొక్క సందర్భాన్ని మొదటగా మనం నిర్గమకాండములో మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రియులారా. మోషే గారి సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనములో నుండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఇలా ఈ అధ్యాయం మొత్తం కూడా దేవుడు మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడినట్లుగానే కనబడుతూ ఉంటుంది. మరి వాస్తవానికి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడా? దీని మతలబేంటి? ఇంతవరకు ఎవరునూ మాట్లాడలేదు అని యోహాను గారు రాసినటువంటి ఆ మాట మతలబేంటి? ఈ రెండింటిని సరిపోల్చి చూసుకోవటానికి మరలా బైబిల్ను వెతికినప్పుడు బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి దాంట్లో మనం ఒక సూత్రం చెప్పుకున్నాం. ఏంటిదది? బైబిల్లో ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకి సమాధానము ఎక్కడ వెతుక్కోవాలి? చరిత్రకారుల పుస్తకాలలో కాదు. అవునా? మన వారు బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నకి ఫలాని భక్తుల్ని చూడు అని చెప్తూ ఉంటారు, భక్తుని చూపెడుతూ ఉంటారు. అతడు జాన్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఆ దేశస్థుడు అంటాడు, ఈ దేశస్థుడు అంటాడు. ఏమంటే వాళ్ళ మొక్కు తెలియదు, మనకు మూతి తెలియదు. వారు చెప్పినటువంటి సాక్ష్యాలు ఇక్కడ ఆధారాలు అన్నట్టుగా చూపెడుతూ ఉంటాడు. నో, దట్స్ రాంగ్. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. రైట్. మరి ఇప్పుడు యోహాను గారు మాట్లాడినటువంటి మాటకి, ఇక్కడ మోషే గారు రాసినటువంటి ఈ మాటకి అసలు సమాధానం మనకు ఎక్కడ దొరకాలి అని వెతికితే, ఇదిగో అపోస్తల కార్యములో మనం చూడగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనములో నుండి ఇక్కడ ఉన్నటువంటి సందర్భమే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాడు, కానీ వాస్తవం ఏంటో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనము. మోషే గారు తన మామ యొద్దకు వెళ్లి మందలు కాస్తున్నాడు. ఆ మందలు కాచిన పీరియడ్ 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల పిమ్మట సీనాయి పర్వత అరణ్యమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో అతని కనబడింది. దేవుడా దేవదూతనా? దేవదూత కనబడింది. రైట్. ఆ తర్వాత మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి,
ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. మోషేను ఇశ్రాయేలీలకు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపింది ఎవరంట? దేవదూత. దేవుడు దేవదూత ద్వారా ఈ అధికారముని ఇచ్చి విమోచించటానికి పంపించి ఉన్నాడు అని అంటున్నాడు. పంపించి ఉన్నాడు అని అంటున్నాడు. పిల్లరా, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది అంటే దేవుడే ప్రత్యక్షంగా రాలేదు, దేవుడే ప్రత్యక్షంగా కనబడలేదు, దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడను లేదు, దేవుడే ప్రత్యక్షంగా అధికారం ఇవ్వను లేదు. మరి అలా జరిగిపోయింది. ఇదంతా పరోక్షంగా జరిగిపోయింది. అంటే ఒక థర్డ్ పర్సన్తో జరిగిపోయింది. ఎవరా థర్డ్ పర్సన్ అనంటే ఒక దేవదూత. పిల్లరా, ఇలాంటివి మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఇలా అధికారాలను బదలాయించటము, అవునా, ఏర్పరచటము అనేటువంటిది మన ప్రభుత్వాలలో కూడా. ఇప్పుడు స్థానిక సంస్థలకి కొన్నిటికి కొన్ని అధికారాలు ఇస్తూ ఉంటారు. కొన్నిటికి కొన్ని అధికారాలు అంటే ఉదాహరణకి ఈ పాడి పరిశ్రమకు కానీ, లేకుంటే వ్యవసాయానికి సంబంధించి కానీ, లేదంటే ఇంక ఇతరత్ర కొన్ని రంగాలు ఉంటాయి కదా చిన్న చిన్నగా, వాటికి ఇప్పుడు అధికారంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలకి ఆ స్థానిక సంస్థల అధికారాలను కట్టబెడుతూ ఉంటారు. అయితే ఆ అధికారాలు అనేటివి కట్టబెట్టేటప్పుడు హైకమాండ్ ఎవరినైతే సూచిస్తుందో వారికి ఆ అధికారాన్ని కట్టబెట్టేటట్లుగా, అంటే ఇక్కడ ఓటింగ్ ఉంటుంది. అయితే వీళ్ళకి సూచన ఆల్రెడీ అక్కడ నుండి వస్తుంది. ఏమని? మీరు పలాని వాణ్ణి ఎన్నుకోండి. అంటే ఆ సూచన అనేటువంటిది, ఆ కమాండింగ్ అనేటువంటిది అక్కడ నుండి వస్తుంది. ఇక్కడ ఓట్లు వేసేవారు నిమిత్త మాత్రులుగా వారు చేతులెత్తటమే జరుగుతుంది. వారికి స్వయం నిర్ణయ అధికారము ఉండదు, లేదు, స్వయం నిర్ణయ అధికారం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ సూచించింది ఎవరు? హైకమాండ్. కానీ ప్రత్యక్షంగా ఎన్నుకున్నది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత సభ్యులు. అంటే ప్రత్యక్షంగా కనబడుతున్నదేమో సంబంధిత సభ్యులు, కానీ తెర వెనకాల ఉన్నది హైకమాండ్. ఇప్పుడు ఇక్కడ హైకమాండ్ ఎవరు? దేవుడు. అవును. ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? దేవదూతలు. ఆ దేవదూత ఏం చేసింది మోషేను అనంటే, ఇదిగో ఇశ్రాయేలీలకు నాయకునిగా, వారిని విమోచించేటువంటి విమోచకుడిగా నియమించి పంపించింది అన్నట్టు 35వ వచనంలో మళ్ళీ చదువుకుందాం. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని నిరాకరించిన మోషే నిరాకరించబడ్డాడు ఒకానొక సమయంలో. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదండి. నీ పెత్తనం ఏంటి మధ్యలో మా మీద అని అన్నారు జనులు. నువ్వెవడు విమోకు చెప్పడానికి అని అన్నారు. అలా ఎవరైతే నిరాకరించారో ఆ ప్రజలకి
ఆ విమోచకుడుగా ఉండటానికి, అధికారిగా ఉండటానికి మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. నెక్స్ట్ 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. నెక్స్ట్ 38 వచ్చిన. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. ఇతడే అంటే మోషే. ఆ మోషేను గురించి ఏమంటున్నాడంటే, మళ్ళీ చదివితే, సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూత. పదమండింది ఎక్కడ? సీనాయి పర్వతం మీద కదా. ఈ సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడింది ఎవరట? మోషేకు కనబడింది ఎవరట? కనబడిన విషయం ప్రారంభంలో మనం చదువుకున్నాం. ఎన్నో వచనం? 30వ వచనంలో చూడండి. 40 ఏళ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. కనబడింది దేవదూత. ఆ 38వ వచనంలో మాటలాడింది కూడా దేవదూతే. మరి మధ్యలో నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని ప్రభు వాక్కు వినబడను. ఇదేంది మరి అంటే, దేవదూతే దేవుని స్వరముగా వినిపించింది. చెప్పాను కదా, మీ గతంలో ఏదో సందర్భం వస్తే చెప్పాను. మన దేశము నుండి మన ప్రైమ్ మినిస్టరో లేకుంటే రాష్ట్రపతో ప్రెసిడెంట్ మరి విదేశాలకి వెళ్ళి అక్కడ ఒక అధికార సభలో పాల్గొనవలసినటువంటి సమయంలో ఇతడు పాల్గొనలేనటువంటి పరిస్థితిలో తన తరపున ఒక అధికారిని పంపించటం జరుగుతుంది. అప్పుడు అక్కడ ప్రసంగించవలసినటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిని ఒక పత్రములో ముద్రించి అతని చేతికి ఇచ్చి పంపుతారు. అప్పుడు అతడు అక్కడికి వెళ్ళి చదువుతాడు. ఏమని చదువుతాడు? ఇప్పుడు ఒక రాష్ట్రపతి మెసేజ్ అనుకోండి, అది ఏమని చదువుతాడు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి భారతదేశ ఇంకా మంచి మంచి పదం ఉంటుంది కదండి, సార్వభౌమత్వము కలిగినటువంటి భారతదేశ రాష్ట్రపతి ఆయన ప్రణబ్ ముఖర్జీ అని నేను తెలియజేస్తున్నదేమనగా అని చదువుతూ ఉంటాడు. చదివే వ్యక్తి ఎవరు? అతనికి సంబంధించిన పిఓ లేకుంటే ఇంకా అనదర్ అధికారి ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు. అంటే అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నది ఒక అధికారి. కానీ ఆ అధికారి స్వరములో నుండి ఏ స్వరం వస్తుంది? రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీ అను రాష్ట్రపతి అను నేను అని అంటున్నాడు. ఆయన ప్రణబ్ ముఖర్జీ లేదా రాష్ట్రపతి? ఆయన ప్రణబ్ ముఖర్జీ కాదు, రాష్ట్రపతి అంతకంటే కాదు. మరి ఎందుకన్నాడు ఆ మాట? అలా అనుమనే అధికారము అతనికి ఇవ్వబడింది గనుక ఆ ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క స్వరం ఇతడు వినిపిస్తున్నాడు. అంటే ఇతడు మధ్యవర్తిలో ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్ ఇతడు. అలాగే దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క శబ్దాన్ని, దేవుని యొక్క మాటను ఈ దేవదూత ఉన్నది ఉన్నట్లుగా పరలోకములో నుండి మోసుకొచ్చి ఈ లోకములో వినిపించింది. అంతే, ఒక బూర లేదా ఒక ప్రతినిధి పరలోకములో నుండి దేవుని యొక్క ఆలోచనను లేదా దేవుని యొక్క ఆ స్వరాన్ని, ఆ దేవుని యొక్క మాటను తీసుకొచ్చి ఇక్కడ సంబంధిత వ్యక్తుల యొద్ద ప్రస్తావించింది లేదా మాట్లాడింది.
రైట్. ఇప్పుడు మోషేకు కనబడింది కానీ, మోషేతో మాట్లాడింది కానీ ఎవరని మనకు తేటతెల్లమైంది? దేవదూత. కానీ మామూలుగా మనం ఆ నిర్గమకాండంలో చూసినప్పుడు అక్కడి వరకే పరిమితమైతే మోషేతో మాట్లాడింది ఎవరన్నట్టుగా అర్థమైంది? మనకి దేవుడే అన్నట్లుగా అర్థమైంది. అవును, రైట్. మరి ఇదివరకు ఎవరు కూడా దేవునితో మాట్లాడలేదు అనేటువంటి మాటను మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు మోషేతో మాట్లాడింది దేవదూత అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు ఆదాముతో మాట్లాడింది ఎవరని అర్థం చేసుకోవచ్చు? దేవదూతే. ఇదిగో ఆదాము ఎక్కడ ఉన్నావు అని అడిగింది ఎవరన్నమాట? దేవదూత. ఇదిగో ఈ చెట్టు పండ్లలో నువ్వు అన్ని పండ్లను తినొచ్చు కానీ అదిగో పలాని పండును తినకూడదని చెప్పింది ఎవరు? దేవుడా, దేవదూతనా? దేవుని మాటగా దేవదూత చెప్పింది. అలా సింధూర వృక్షం దగ్గర అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? దేవదూత. ఇలా ఏలియాతో మాట్లాడింది దేవదూతే. అలాగే దావీదుతో మాట్లాడింది దేవదూతే. ఇలా భక్తులందరితో మాట్లాడింది దేవదూతని. ఏమండి, ముందుకెళ్ళండి. ఇక 53వ వచనంలోనికి వస్తే, 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. రాతి పలకలున్నాయా? మామూలుగా సీనాయి పర్వతం మీద మోషేకి ఇవ్వబడిన రాతి పలకలో దేవుని హస్తమే రాసిందన్నట్టుగా ఉంటుంది అక్కడ. అవునా? దేవుని హస్తమే రాసిందన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. అసలు అక్కడ ఏ హస్తం రాసింది చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు రాతి పలకల మీద రాసింది ఎవరు? దేవదూత. దేవదూత. అలా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఈ ప్రవక్తలకి అందించింది ఎవరు? దేవదూతలు. దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రము అని అన్నాడు. దేవదూతల ద్వారా నియమించబడింది ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రం అంటే పాత ధర్మశాస్త్రం. ఇక్కడ ప్రస్తావించింది పాత ధర్మశాస్త్రం కదా, పాత ధర్మశాస్త్రం. రైట్. ఇక కొత్త ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? దాని మధ్యవర్తి ఎవరైనా చదువుకున్నాం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పాడు కదా, తండ్రి యొద్ద నుండి నాకు వచ్చింది, నా యొద్ద నుండి పరిశుద్ధాత్మకి ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్ముడు మీకు చెబుతాడు అని అన్నాడు. అవునా? అంటే కొత్త ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ ద్వారా ఈ భక్తులకి వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఆ పురాతన కాలం మొదలుకొని ఈ అంతిమ కాలం వరకు దేవుని యొక్క జ్ఞానం లేదా ఆ మాటలు, అప్పటి నుండి మర్మమై ఉన్నటువంటి ఆ మహాజ్ఞానం అప్పుడు కొంత రిలీజ్ అవుతూ వచ్చింది. అంత ఒకసారి రాలే కదా. ఎంత డ్యూరేషన్ అండి ఈ పీరియడ్ అంతా? క్రీస్తుకు పూర్వం 1400 సుమారు 1450 సంవత్సరాల నుండి క్రీస్తు శకము 96 సంవత్సరం వరకు ఆ ధర్మశాస్త్రం అప్పుడు కొంచెం వచ్చేసింది. అందులో పాతది కొత్తది, చివరగా టోటల్గా ఫైనల్ మెసేజ్ ఎవరి ద్వారా వచ్చిందట? ఎవరి ద్వారా వచ్చేసింది? పౌలు ద్వారా వచ్చింది. ఆ పౌలు ఏమంటున్నాడో మీరు ఒకసారి ఆలోచించి చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము.
దేవుని సంకల్పం అంతయు దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంతా అంటే ఆయన ఏమైతే చెప్పదలుచుకున్నాడో అదంతా కూడా పౌలు గారు ఏం చేశాడట? చెప్పేశాడు. ఆయన ఏమీ దాచలేదు. రైట్. అయితే ఈ దేవుని సంకల్పము పౌలు గారికి ఎలా వచ్చింది? దేవుని సంకల్పం పౌలు గారికి ఎలా వచ్చింది అనంటే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో నుండి గనక మనం చూడగలిగినట్లయితే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. దేవుని యొక్క దర్శనములో నాకు ఆ వాక్యం వచ్చింది అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క దర్శనంలో వాక్యం వచ్చిందంటే మళ్ళీ దేవుడు వచ్చి కనబడ్డాడు. ఆయనకేంటి? కాదు, మళ్ళీ దేవదూతే దేవుని యొక్క స్వరముగా, అవునా, దేవుని యొక్క అపీరెన్స్గా అతనికి కనబడి మాట్లాడి ఈ ధర్మశాస్త్రమును ఇవ్వటం జరిగింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. ఇది మీరు మనసులో ఉంచుకోండి. ఇకపోతే ప్రియులారా, 5వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, 5వ వచనం, 4వ వచనాన్ని అలాగుండనివ్వండి. 5వ వచనం మనం చదువుకుంటే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు తన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అర్థమైందనుకుంటాను. పురాతనము నుండి మర్మమై ఉన్నటువంటి ఆ మహాజ్ఞానము అల్పుడను అంటున్నాడు. చివరగా వచ్చినటువంటి అల్పుడనైనటువంటి నాకు అనుగ్రహించి వీరందరికీ బయలుపరచబడవలనని నన్ను నియమించెను, ఏర్పాటు చేశాను అని అంటున్నాడు. అంటే దేవుడు చెప్పదలుచుకున్నటువంటి ఆ మహాజ్ఞానం పరిపూర్ణముగా, అంటే ఆయా కాలములో ఆయా భక్తుల ద్వారా కొంత వచ్చింది. ఇక చివరగా అంత ఫైనల్ మెసేజ్ ఎవరి ద్వారా వచ్చింది? పౌలు ద్వారా వచ్చేసింది. ఇక ఆ తర్వాత మెసేజ్ రాదు. ప్రియులారా, పౌలే ఇదిగో ఈ ధర్మశాస్త్రమునకు అంత్యం. పౌలు ద్వారా వచ్చినటువంటి మెసేజే ముగింపుగా, ఇక ఆ తర్వాత మెసేజ్ లేదు. రైట్. ఇక ఇప్పుడు ఆ మహాజ్ఞానం మనకి తెలియాలంటే మనం ఏం చేయాలట? ఇప్పుడు పౌలుకు మెసేజ్ ఎలా వచ్చింది? దర్శనం మూలంగా వచ్చింది. మరొక పేతురికి ఎలా వచ్చి ఉండాలి? దర్శనమే. అలా భక్తులందరికీ కూడా దర్శనమే. కానీ ఆ దర్శనాలలో కనబడింది ఎవరు? వాళ్ళకి దేవదూతలు. మాట్లాడింది ఎవరు? దేవదూతలు. ఆ భక్తులకి దర్శనాలు వచ్చాయి.
ఆ దర్శనాలలో దేవదూతలు కనబడి చెప్పింది వారు నేర్చుకున్నారు, మనకు ప్రకటించారు. అవునా? మనకు ప్రకటించారు. రైట్. ఇప్పుడు ఆ మహాజ్ఞానం మనకెలా తెలియాలి? మనము కూడా వారి వలనే దర్శనం కోసం ఎదురు చూడాలా అనంటే, ఇప్పుడు మనం విడిచిపెట్టామే 4వ వచనం, ఆ 4వ వచనాన్ని చదవండి. మళ్ళీ 3-4 చదివితే బాగా అర్థమవుతుంది. 3-4 చదవండి. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన తను సంగతిని గూర్చి మీకు సంక్షేపముగా వ్రాసితిమి, మీరు దానిని చదివిన ఎడల. అంటే నాకు దర్శనము ద్వారా వచ్చింది రాశాను, వ్రాసింది మీరు చదవాలి. మీరు చదవాలే కానీ దర్శనం కోసం చూడొద్దు మీరు. ఎందుకంటే దర్శనాల పీరియడ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే దేవుడు చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాడు. చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాడు గనక దర్శనములతో నిమిత్తముగా లేదు. ఇప్పుడు మాకు దర్శనము ద్వారా వచ్చింది, మాకు తెలిసింది మీకు తెలవాలంటే ఇదిగో రాయబడింది మీరు చదవాలి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే ఇప్పుడు మోషేకు తెలిసిందైనా, సమూయేలుకు తెలిసిందైనా, దావీదుకు తెలిసిందైనా, సొలొమోనుకు తెలిసిందైనా, మలాకీకి తెలిసిందైనా, యెషయాకి తెలిసిందైనా, ఇర్మియాకు తెలిసిందైనా, పేతురుకు తెలిసిందైనా, మత్తయికి తెలిసిందైనా, మార్కు, లూకకి, యోహానికి, అవునా, ఇలా యాకోబు గారికి, యోహాను గారికి, పౌలు గారికి తెలిసిందంతా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? వారు రాసింది మనము చదవాలి. దర్శనం కోసం చూడకూడదు. మన వాళ్ళు ఈ మాట తెలియక, ఈ విషయం తెలియక, ఇదిగో మీకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది అని ఒక ఈజీ సొల్యూషన్ చెప్తున్నాం అన్నట్టుగా చెప్తా ఉంటారు. అంటే మీరు చదవవలసిన అవసరం లేదు, చదివి కళ్ళెందుకు పాడు చేసుకుంటారు, చదివి మీరు ఎందుకు ప్రయాసపడతారు, అడుగుడు ఇవ్వబడు నన్ను అన్నాడు కదా. మరి ఈజీ సొల్యూషన్ ఉంది కదా, మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఏమండి, నిజమే కాపాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారండి. ఈ అడిగినప్పుడు ఇదిగో ఇక దేవుడు ఇస్తున్నాడని వీళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. ఏమంటే ఆ మూడ్లో, ఆ సైకలాజీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక మేము అడిగాం, ఇక మాకు ఏదో స్వరం వినబడుతుంది ఇక వచ్చే అని అనుకుంటారు. వాళ్ళకి ఏదో వినపడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు తెలుసండి, ఇదంతా మనస్తత్వ శాస్త్రం. దాంట్లో ఎక్కడ ఇలాంటి కుక్క స్వరం వినబడ్డా కూడా అదేదో దైవ స్వరమే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. అవునండి. అలా ఇక వీళ్ళు ఏదో ఊహించుకొని, ఇదిగో రాత్రి దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. మీకు మూడులోక మర్మాల్లో ఒక బిట్టు చెప్పుంటే ఏంటంటే, ఒక భక్తుడికి దేవుడు ఫోన్ చేసిండట. ఎక్కడి నుండి? పరలోకములో నుండి భూలోకానికి ఫోన్ చేసి, ఇంతకీ ఫోన్ చేసి ఏం చెప్పాడబ్బా అని అడిగితే ఏం చెప్పిండట? నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడండి అని అన్నాడట. ఏంటి ఆ మతలో ఇంతకుముందు చెప్పలేదా? ఆల్రెడీ ఇందులో ఉంది కదా, నేను త్వరగా వస్తున్నాను మీరు సిద్ధపడండి అని అన్నాను. మరి నీకు ప్రత్యేకంగా కొత్తగా చెప్పిందే ఉంది ఇందులో? కొత్తగా చెప్పిందే ఉంది. రైట్. అసలు ఇంతకుముందు భక్తులు చెప్పాడు. వాళ్ళకు చెప్పినప్పుడు ఏ ఫోన్ను వాడాడు, ఏ నెట్వర్క్ను ఉపయోగించాడు, అప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా అక్కడి నుండి సమాచారం ఇక్కడికి వచ్చింది చెప్పండి. అంతమంది భక్తులకు అన్ని విధాలుగా, అన్ని సందర్భాలలో ఇందాక చదువుకున్నట్టుగా పూర్వకాలంలో నానా సమయములలో నానా విధములుగా దేవదూతల ద్వారా మాట్లాడాడు. మెసేజ్ అప్పుడు ఎవరి ద్వారా ట్రాన్స్ఫర్ అయింది? అది దేవదూతల ద్వారా. టైం ఎంత పట్టేది అనుకుంటున్నారు మీరు? దేవదూత పరలోకం నుండి ఇక్కడ రావడానికి సమయం ఎంత పడుతుంది అనుకుంటున్నారు మీరు? క్షణాల. ప్రియులరా,
ఈ నెట్వర్క్కైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో కానీ ఆ నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. ఏమండి? ఆ రోజుల్లో దేవుడు అలా ఉపయోగించుకున్నాడండి. మరి అలా ఉపయోగించుకున్నటువంటి దేవుడికి దేవదూతల కొరత ఏర్పడిందా ఏంటి ఇప్పుడు ఫోన్లు వాడడానికి? ఏమండి? దేవదూతల కొరత ఏర్పడింది అంటే నిజంగా ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి మాట ఎంత ఫేక్ న్యూస్ అండి అది. పోయి అంటే మామూలుగా మాట్లాడిండు అనంటే సరే అందరూ అంటున్నారు ఈయన అన్నారు అని వదిలిపెట్టచ్చు. అవునా? మరి ఫోన్ చేసిండు నాకు అని అంటే ఇది ఎంత విడ్డూరకరమైనటువంటి విషయం అండి, ఎంత విడ్డూరమైనటువంటి విషయం అండి. బోయిన్పల్లిలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ పాస్టరే పెంతకోస్తు సంబంధించినటువంటి ఆయన పేరు మనలో మాట కాబట్టి చెప్తున్నాను మీకు పేరు. జీవరత్నం. బోయిన్పల్లిలో ఒక చర్చ్ ఉంది, దానికి బ్రాంచ్ సురారంలో ఉంది. పాస్ట్ పేరు జీవరత్నం. ఆయన చెప్పాడు ఈ వార్త, రహస్యం, మర్మం. దేవుడు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతుంది. మీరు మంచి నెట్వర్క్ ఫోన్ దగ్గర పెట్టుకోండి, ఎందుకని మంచిది. ఏమండి? ప్రైవేట్ నెంబరా? ఆ నెంబర్ అడుక్కోండి, ఎందుకని మంచిది. ఓకే, ఎన్నో వచ్చిన చదువుకున్నాం మనం? 3, 4 చదివాం కదా, రైట్. దాన్ని చదివిన ఎడల మనకి ఇప్పుడు ఆ జ్ఞానము మనకు అర్థం అవుతుంది. రైట్. సరే, దీన్ని బట్టి ఏదేమైనా ఇప్పటి వరకు పురాతన కాలమైనా సరే, ఇప్పుడైనా సరే, ఇక ముందైనా సరే, ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం దేవుణ్ణి చూడలేము, దేవునితో మాట్లాడలేము అనేటువంటి విషయం మనకు అర్థమైంది. అసలు సరే, ఇప్పుడు చూడలేదు, చూడము ఈ శరీరంలో ఉన్నంతకాలం. అసలు ఇంకా ఈ లైఫ్లో, అంటే ఈ లైఫ్లో కాదండి, ఇంకెప్పుడైనా సరే ఫ్యూచర్లో అసలు మనం దేవుని చూస్తామా చూడమా అనంటే, మన వాళ్ళు ఇప్పుడు చూశామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒక రెఫరెన్స్ను వాడుకుంటారండి. ఆ రెఫరెన్స్ సపోర్ట్ చేసుకుంటారు. ఏంటి బ్రదర్ మీరు చూడరు అని అంటున్నారు, మీకు రెఫరెన్స్ తెలుసా, అసలు మీకు బైబిల్ తెలుసా మీకు అని అంటారు. నాకు తెలియని బైబిల్ ఏంటి బ్రదర్ అంతగా అంటే, చూడు మీరు మత్తయి సువార్త తీయండి అని అంటారు. మత్తయి సువార్త తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చెప్పిండా లేదా అన్నట్టు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీకు కనబడలేదంటున్నావు, అయితే నీకు హృదయ శుద్ధి లేదేమో, నీకు కనబడలేదు. నాకు హృదయ శుద్ధి ఉంది కనుక నాకు కనబడ్డాడు, నన్ను ఎట్లా తప్పుపడతావు నీవు అని అంటాడు. మనం ఇందాక చూసిన వచనాలన్నీ బుట్టదాకలో, అవి మట్లో కలవని, పెంటలో కలవని, అవన్నీ నాకు అనవసరం బ్రదర్. ఇక్కడ పరిశుద్ధులు దేవుని చూచెదరని ఉన్నదా లేదా? ఉన్నది. కనుక నేను పరిశుద్ధుడిని కనుక నాకు దేవుడు కనబడ్డాడు. నీకు కనబడలేదు అనంటే, నువ్వు కనబడడు అనేటువంటి అపసవ్యపు ఆలోచనలో ఉన్నావు గనక, నీవు పరిశుద్ధులవు కావు గనక నీకు దేవుడు కనబడలేదు. నీకు కనబడలేదు కాబట్టి నాకు కనబడలేదని నువ్వు అంటావా? నీకు కనబడలేదు కనుక నాకు కూడా కనబడదని నువ్వెందుకు అంటావు? నీకు కనబడలేదు, అది నీ దురదృష్టం. నాకు కనబడ్డాడు, అది నా అదృష్టం అనట. ప్రియులారా, హృదయ శుద్ధి గల వారికి దేవుడు కనబడతాడు. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాటను మనం పెట్టి వేయలేము. కనబడుతాడు అని అన్నాడా? కనబడ్డాడు అని అన్నాడా? కనబడుతాడు. ఇట్ ఈస్ ఫ్యూచర్. ఇది జరగబోయేది. కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు? శరీరములో ఉన్నప్పుడా, శరీరమును విడిచిపెట్టినప్పుడా?
యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత చీకిపోవటం అంటే మొత్తం పోతదే, ఓడిపోతుంది. చీకిపోయిన తర్వాత శరీరముతో అంటే దానికి అసలు అర్థం కింద ఇచ్చిండు. ఏమన్నాడు? శరీరము లేనివాడనై అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి, శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదను. యోబు పరిశుద్ధుడేనా కాదా? యోబు పరిశుద్ధుడే. పరిశుద్ధుడైనటువంటి ఆ యోబు ఎప్పుడు చూస్తాడట దేవుణ్ణి? నేను చూసిన అన్నాడా? నేను చూసినా అని అనలేదు, చూస్తాను అన్నాడు. ఇంతకీ ఎప్పుడు చూస్తాను అన్నాడు? ఇదిగో చీకిపోతున్నటువంటి నా శరీరం నేను విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరము లేని వాడనై దేవుణ్ణి నేను చూస్తాను. అంటే ఇప్పుడు మనము చూస్తాం. ఎప్పుడు? నెంబర్ 1 మొదటగా పరిశుద్ధులమైతే, ఈ శరీర జీవితంలో మనం పరిశుద్ధులముగా ఉండాలి. నెంబర్ 2 ఈ శరీరాన్ని, ఈ రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు చూస్తామండి మన కన్న తండ్రిని, మన స్వరూపమై ఉన్నటువంటి మన తండ్రిని మనం చూడగలుగుతాం, మన తండ్రిని మనం చేరగలుగుతాం. నిజంగా మన తండ్రిని మనం చూడటం ధన్యత, మనం చూడగలగటం మనకు భాగ్యం. ఎందుకంటే నిజంగా దాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అనంటే, తాను జన్మించి భూమి మీద 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా తన తండ్రి ఎవరో తన తల్లి ఎవరో తనకు అప్పటి వరకు ఇంకా తెలియకపోతే వారిని టచ్ చేసి చూడండి. మీ అమ్మను నీకు చూడాలనిపించటం లేదా అని ఒక మాట అడిగి చూడండి. మారు మాట నోట రాదండి, కళ్ళ వెంట నీటి ధార తప్ప. అంటే దాని ద్వారానే చెప్పబడుతుంది, మా అమ్మను చూడాలని నాకు ఎంత బలంగా ఉందంటే అని. మీకు తెలుసా, చిన్ననాడు ఎన్నాడో అప్పటి బ్రిటిషర్స్ కాలంలో ఫారినర్షిప్ ఇండియాకి వచ్చిపోయినటువంటి కాలాలలో కొంతమంది మన వాళ్ళని చిన్న పసిగుడ్డులప్పుడే దత్తత తీసుకుని వెళ్ళిపోయారండి. వారు పెరిగి పెద్దవారైన తర్వాత అసలు విషయం వాళ్ళకి అర్థమైంది, వీరు అసలు తల్లిదండ్రులు కాదు మాకు, వీళ్ళు దత్తత తీసుకున్నారు, మా పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు అని. వాళ్ళకు బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ ఎలాగుంటారో మేము చూడాలి, వారిని కలుసుకోవాలి, వారితో మాట్లాడాలని పనిగట్టుకొని, వారు ఎక్కడుంటారో తెలియకపోయినా ఏ చిన్న ఆధారం దొరికినా దాని ద్వారా కూపి లాగి చివరికి చేరి ఆ తర్వాత కూడా వాళ్ళు మా మమ్మీనో డాడీనో కాదో తెలుసుకోవడానికి జీన్ టెస్ట్ చేయించుకొని అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మా మమ్మీ మా డాడీ అని చెప్పి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి ఏమండి ఆ సమయాన్ని పంచుకొని పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునండి, నిజంగా మరి మన కన్న తండ్రిని మనం విడిచి కోట్ల సంవత్సరాలండి, కోట్ల సంవత్సరాలు. ఆయన పరమునందు ఉన్నాడు, మనం భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు ఆ తండ్రి నా పిల్లలారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడండి, పిలుస్తున్నాడు. మీరు చిన్న చిన్నగా ఆలోచించకండి, మీరు ఇక్కడ బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి. చిన్న చిన్నగా ఆలోచిస్తే రక్త సంబంధమైనటువంటి తల్లిదండ్రుల వరకు మాత్రమే వెళ్తాం. కానీ ఆ అవతలకి వెళ్ళాలి, అంతకంటే దూరం వెళ్ళాలి, అంతకంటే దూరం వెళ్ళాలి. మీ తండ్రులను విడిచిపెట్టాలి, మీ తాతలను దాటాలి, మీ ముత్తాతలను దాటాలి, ఆదామును కూడా దాటాలి. అప్పుడు నీ ఒరిజినల్ తండ్రి, నీ శాశ్వతమైనటువంటి తండ్రి. ఈ తండ్రులు ఎంతవరకు అండి? ఈ శరీరాలలో ఉన్నంత వరకే వీరు మనకు తండ్రులు, తల్లులు. ఆ తర్వాత మనం అందరం సోదరులం.
అవునండి. అప్పుడు ఇంకా ఈ శరీరాలను విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ మనం మమ్మీ అని పిలిచిన వాళ్ళను అక్కడ మమ్మీ అని పిలవడం ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఏమండి, డాడీ అని పిలిచినటువంటి వాళ్ళను డాడీ అని పిలవలేము. అక్కడ అందరం మనం సోదరులం, అందరం సోదరులం. ఇక మనకు శాశ్వతమైన డాడీ ఎవరు? దేవుడు. అవునండి, ఆయన మనకు శాశ్వతమైనటువంటి నిత్య తండ్రి. అలాంటి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలని మనకు అనిపించదా? అండ్ మీరు ఆ లోతుగా ఆలోచిస్తే, ఎందుకంటే నీవు కావాలని ముచ్చటపడిన వాడు మొదటివాడు ఆయనే. శివ, నిజం, నువ్వు కావాలని మొదటగా కోరుకున్నవాడు ఆయనే. నాకు కుమారుడవుగా ఉండాలని అనుకున్నటువంటి వాడు ఆయనే. శ్రీకాంత్ మొదటగా అనుకున్నటువంటి వాడు ఆయనే. అనుకున్న ఆయన మనకు అనువైన ఈ ప్రకృతిని కలగజేసిన వాడు ఆయనే. ఆ ప్రకృతిలో నీకు జన్మనిచ్చాడు, ఓ చక్కని శరీరాన్ని అమర్చాడు. ఇందులో మన వాళ్ళ పాత్ర ఏమున్నదండి? ఏమున్నది ఇందులో? నిమిత్త మాత్రులు, చిన్ని పాత్రలు వీళ్ళే. చిన్ని పాత్రలు. మనం కావాలనుకున్నది ఆయనే, మన కోసం కావలసిన ప్రకృతిని కలగజేసింది ఆయనే, అందున మనకు జన్మనిచ్చింది ఆయనే, ఈ శరీరాన్ని అమర్చింది ఆయనే, ఇప్పటి వరకు కూడా కాచి కాపాడుతున్నది ఆయనే. అంత మాత్రమే కాకుండా మనం పాపం చేసి ఏమండి నరకానికి చేరువైపోతున్నప్పుడు మరలా మనల్ని బ్రతికించుకోవాలని క్రీస్తు యేసును పంపించింది కూడా ఆయనే. అంటే చావు నుండి తప్పించి జీవంలోనికి నడిపిస్తున్నది కూడా ఆయనే. ఆయనే ఇప్పుడు ఇదిగో భూమి మీద నుండి త్వరగా నా యొద్దకు రండని చేతులు చాచి మరీ పిలుస్తున్నది ఆయనే. రండి నరులారా, త్వరగా రండి అని పిలుస్తున్నది ఆయనే. అంతగా మనం కావాలని కోరిక కలిగి ముచ్చటపడి మన కోసం ఈ చక్కని ఈ ప్రకృతిని కలగజేసి అందున మనకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చి ఆ తర్వాత రండి అని పిలుస్తున్నటువంటి ఆ తండ్రిని చూడాలి అనేటువంటి కోరిక నీకు లేదా? రమ్మని ఆయన పిలుస్తున్నాడు, పోవాలని నీకు లేదా? పరలోకానికి మనకు చేరువ చేస్తున్నాడు, ఆ పరలోకానికి నువ్వు దూరంగా వెళుతావా? వెళ్ళకూడదు. దేవుడు దగ్గర చేస్తున్నటువంటి పరలోకానికి నీవు దగ్గరవ్వాలి. రమ్మని పిలుస్తున్నటువంటి దేవుని యొద్దకి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడాలి, ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడాలి, నువ్వు సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఏంటో దేవుడు చెప్పాడు. నాన్న, నేనున్నది దేవలోకం, ఇది మహిమగల లోకం. ఇక్కడికి రావాలి అనంటే దేవుళ్ళైనటువంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇది మహిమగల లోకం కనుక ఇదిగో పరిశుద్ధులైనటువంటి వారు మాత్రమే ఇక్కడికి రావాలి. మాలిన్యము కలిగినటువంటి వారు ఇక్కడికి రాకూడదు. తంత్రగాళ్ళైనటువంటి వారు ఇక్కడికి రాకూడదు. నేరస్తులు ఇక్కడికి రాకూడదు. గొప్ప వాళ్ళే ఇక్కడికి రావాలి. నా ఆలోచనలను అందుకున్నటువంటి వారే నా దగ్గరికి రావాలి. నన్ను అర్థం చేసుకున్నటువంటి వారే నా యొద్దకి రావాలి. నాకు తగినటువంటి తనయులైనటువంటి వారు మాత్రమే నా యొద్దకి రావాలని దేవుడు ముచ్చట పడుతున్నాడు. పిల్లలు, ఒక మాటలో చెప్పాలంటే నా పిల్లలు గొప్పవాళ్ళుగా నా యొద్దకి రావాలి. మరి దేవుడు కోరుకున్న గొప్పవాడవు నువ్వు కాలేవా? అవగలవు. నువ్వు అనుకుంటే అవగలవు. ఆ గొప్పవాడవుగా నీవు ఈ జీవితంలో నిన్ను నువ్వు నిరూపించుకో. ఆ పరిశుద్ధతను కాపాడుకో. ఆ అర్హతను సాధించుకో. క్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా కన్న తండ్రి యొద్దకి మనం వెళ్దాం. వెళ్ళి మన తండ్రిని మనం చూసుకుందాం. ఆ తండ్రితో పాటు మనం కలకాలము ఉందాం.
అల్ప సంతోషులు చూడకపోయినా చూశామని గొప్పలు చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారు మరెన్నటికి చూడలేరు. వాళ్ళు చెప్పుకున్నాం కదా ప్రారంభంలో. అలా చెప్పిన వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు, అలా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు పాప క్షమాపణ లేనటువంటి వారు, ఆ పాప క్షమాపణ లేనటువంటి వారు నేడు నరకములో ఉన్నటువంటి వారు. ఇక ఎన్నటికీ దేవుణ్ణి వారు చూడలేరు. ఎదుగు మనం చూడాలి. మన కన్న తండ్రితో మనం మాట్లాడాలి. మన మనసు విప్పి మాట్లాడాలి. మన తండ్రితో మన సంతృప్తిని అందుకోగలగాలి. అదే జరగాలి అనంటే ఇదిగో ఈ నరుల ఆలోచనలకు మనం దూరం జరగాలి. ఈ కాల్పానిక కథలకి మనం దూరం జరగాలి. ఇదిగో వాస్తవం ఏమైతే ఉందో వ్రాయబడినటువంటి మాటకి మనం దగ్గర అవ్వాలి. వాస్తవాన్ని గ్రహించాలి. వాస్తవిక జీవితాన్ని మనం జీవించాలి. ప్రియులారా, అలాంటి జీవితాన్ని మీరు జీవించి ఇదిగో పరలోక అర్హతను సాధించి మీ కన్న తండ్రి యొద్దకు వెళ్ళి మీ కన్న తండ్రితో పాటు మీరు కలకాలం వాసం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా దేవుడా, మీ పాదములకు వందనాలయ్యా.